ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 64. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ యశి. ఏంటి మేడం కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా? నిద్ర రాలేదు యశి. ఫస్ట్ టైం రాణాకి తెలియకుండా నా లైఫ్లో అనుకోని ఒక పెద్ద స్టెప్ వేస్తున్నాను. నేను చేయబోయే పని వల్ల రాణాకి నాకు మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు అని ఆలోచిస్తున్నాను. రాణా సార్కి మీ మీద గౌరవంతో పాటు ప్రేమ కూడా చెప్పలేనంత ఉంది మేడం. మీరు చేయబోయే పనిని తప్పుగా అనుకోరు. ఇవన్నీ ఆలోచిస్తూ అన్నయ్య దగ్గర మీరు హ్యాపీగా ఉండలేరు. ఏది ఎలా జరిగినా మన మంచి కోసమే అనుకుని ముందడుగు వేయండి. యశిత మాటలకి సైలెంట్గా బయటికి కదులుతుంది రాధిక. కార్లో వదిలే క్యాబ్ బుక్ చేస్తాను అంటుంది రాధిక. కానీ రాణా సార్కి తెలిస్తే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారేమో మేడం. అవన్నీ నేను చూసుకుంటాను, క్యాబ్ బుక్ చేయి. అలాగే అని క్యాబ్ బుక్ చేసి ఇంట్లో పని వాళ్ళందరికీ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మ్యాన్షన్ మొత్తం ప్రశాంతంగా ఉంది అని అనుకున్నాక క్యాబ్లో కూర్చుంటుంది రాధిక. మేడం క్యాబ్లో వస్తే రాణా సార్ సెక్యూరిటీ మిమ్మల్ని ఫాలో చేస్తారేమో కదా. వాళ్ళని నేను మేనేజ్ చేస్తాలే యశి, ప్రాబ్లం లేదు. అబ్బో, ఏం చెప్పి మేనేజ్ చేశారు మేడం? ఏముంది, కంపెనీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నానని, దానికోసం చిన్నాకు తెలియకూడదు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో మీరు మీ పని నా దగ్గర కాకుండా ఆఫీస్లో చేసేయండి అని పద్ధతిగా చెప్పాను. మీ పద్ధతిలోనా మేడం? హిహి, అంతే కదా మరి అని ఫ్రంట్ మిర్రర్లో తనని తను చూసుకుని రాధిక శారీ ఎలా ఉంది అని పక్కనే ఉన్న యశితను అడుగుతుంది. ఈ శారీ అన్నయ్య గిఫ్ట్ కదా, నీకెలా తెలుసు? అన్నయ్య సెలక్షన్ నాకు తెలియదా అని గర్వంగా అంటుంది యశిత. అబ్బో పెద్ద గొప్పలే అని సైలెంట్గా ఆలోచనలో పడుతుంది రాధిక. ఆమె ఆలోచనలోనే టెంపుల్ దగ్గరికి చేరితే బైక్కి ఆనుకొని నిల్చున్న కృష్ణ రాధిక కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. క్యాబ్ దిగాక కృష్ణ కోసం చూస్తుంది రాధిక. అతను చూడగానే కళ్ళల్లో మెరుపులు పుడితే మనసులో మాత్రం నా కిట్టయ్య ఎప్పుడూ అందాల రామయ్య అని మురిసిపోతుంది. కార్చిన జొల్లు చాలు, పదండి మేడం. నా మొగుడిని చూసుకుంటే నీకేంటి నొప్పి? మరీ రోడ్డు మీద ఎందుకు? ఎలాగో ఇవాళ నుండి మా అన్నయ్యతోనే కథ కాపురం, ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోండి. ఇవాళ నుండి నీ గోల పోతుంది. అదే పెద్ద బండ దిగిన ఫీలింగ్ నాకు. నా గోల పోవడం ఏంటి, నేను ఆఫీస్కి వస్తాను కదా, ఆఫీస్లో మాత్రమే నీ కాకి గోల, ఇంట్లో నా కిట్టయ్యతో సరసాలు అని హ్యాపీగా ఫీల్తో చెప్తుంది. ఆహా, ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు? ఇదొకటి ఉంది కదా, ముందు పదవే. మీ అన్న మనిద్దరి డిస్కషన్ చూసి నీరసంతో పడిపోయేలా ఉన్నాడు అని కృష్ణ దగ్గరికి యశితతో కలిసి వెళ్తుంది. ఇద్దరు లేడీస్ వంక చూసి అయిందా మీ మినీ వార్ అని కూల్గా అడుగుతాడు కృష్ణ. మాదెప్పుడు ఉండేదే కృష్ణ, పద వెళ్దాం. ఒకసారి ఆలోచించండి మేడం, ఇది కరెక్టే అంటారా? మిమ్మల్ని వదులుకోలేక నాతో 1 month భార్యగా ఉండమని అడిగానే కానీ మీకు నేను ఏమాత్రం తగను, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇక్కడి దాకా వచ్చాక ఇలా అంటావేంటి కృష్ణ? మనిద్దరం పూర్తిగా భార్యాభర్తలు అవ్వడానికి ఇది మొదటి మెట్టనుకో. నా మీద నీకున్న ప్రేమ నీ కళ్ళల్లో తెలుస్తుంది. అందుకే నీతో 4 రోజులు భార్యగా ఉండడానికి కూడా సిద్ధపడ్డాను. నీ మీద నా ప్రేమ కనిపించట్లేదా? అంత ప్రేమకు నేను అర్హుడినా అన్న సందిగ్ధంలో ఉండిపోతున్నాను మేడం. నువ్వు కాకపోతే నా మనసులో ఇంకెవరున్నారు కృష్ణ? అర్హత గురించి మాట్లాడి నన్ను బాధ పెట్టకు. రాధిక మాటల్లో తేడాకి సరే మేడం వదిలేయండి, మనిద్దరికీ రాసుంటే ఖచ్చితంగా భార్యాభర్తల బంధంతో ముందడుగు వేస్తాం. ఇప్పుడు మాత్రం మీ మెడలో నల్లపూసలు మాత్రమే వేయగలను. నల్లపూసలతో పాటు తాళిబొట్టు కూడా కట్టించుకునే రోజు వస్తుంది కృష్ణ, నాకు ఆ నమ్మకం ఉంది, పద అని కృష్ణ చేయి పట్టుకుంటుంది. తన చేయి పట్టుకున్న రాధిక చేతులు ఇంకొంచెం గట్టిగా బిగించి పట్టుకుంటాడు కృష్ణ. అతను టెన్షన్ పడుతున్నాడని అర్థమై పద అని గుడి లోపలికి నడుస్తుంది. వాళ్ళని ఫాలో చేస్తుంది యశిత. ముందుగా ప్రదక్షిణలు చేశాక ముగ్గురు గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తన ఎదురుగా నిలబడిన రాధిక కళ్ళల్లోకి చూస్తూ పాకెట్లో ఉన్న నల్లపూసలు తీసి దేవుడి వంక ఒకసారి చూసి నీదే భారం తండ్రి అని మనసులో తన మనవిని తెలిపాక రాధిక మెడలో నల్లపూసలు వేస్తాడు. ఆ నల్లపూసలే తనకి తాళి అన్న భావం రాధికది. అయితే ఆమెతో జీవితాంతం కలిసి బ్రతికేలా చేయడానికి ఈ నల్లపూసలే మొదటి మెట్టు అనే ఫీలింగ్ కృష్ణది. అన్నయ్య నల్లపూసలు వేశావు, మరి పాపిట్లో కుంకుమ కూడా పెట్టు. కృష్ణ రాధిక వంక చూస్తే నుదుటన పెట్టు కృష్ణ, పాపిట్లో పెట్టే టైం ఇంకా రాలేదు.
సరే అని కుంకుమ తీసి నుదుటిన పెట్టి ఆమె చెయ్యి అందుకుంటాడు. వాళ్ళిద్దరి చేతుల్లో ఒక గిఫ్ట్ బాక్స్ పెడుతుంది యషిత. ఏంటిది? ఓపెన్ చేసి చూడండి మేడం. సరే అని బాక్స్ ఓపెన్ చేసిన రాధిక సీతారాముల ఫోటో చూసి యషిత వంక అర్థం కాకుండా చూస్తుంది. మీరు రాధాకృష్ణులు కావచ్చు, కానీ సీతారాములుగా కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. యషిత ఆలోచనకి కృష్ణ రాధిక చిన్నగా నవ్వితే, సరే సరే పదండి, ముందు ఇంటికి వెళ్ళి మా వదిన చేతి వంట టేస్ట్ చేయాలని ఉత్సాహంగా ఉంటుంది. రాధిక మొహం మాడిపోతే కృష్ణ నేనేం చేయలేనన్నట్టు చూస్తాడు. సరే పద వెళ్దామని రాధిక కృష్ణ బైక్ ఎక్కితే యషిత తాపీగా క్యాబ్ బుక్ చేసుకొని కృష్ణ కొత్తగా తీసుకున్న హౌస్కి స్టార్ట్ అవుతుంది. ముందుగా యషితని అక్కడికి వెళ్ళడంతో కృష్ణ దగ్గర కీస్ తీసుకొని వాళ్ళిద్దరికి దిష్టి తీసేసి లోపలికి ఇన్వైట్ చేస్తుంది. అన్నయ్య ఆడపడుచు కట్నం అని సరదాగా అంటున్న ఆమె చేతిలో ఒక చిన్న బాక్స్ పెట్టి నీకోసమే అంటాడు. నేనేదో సరదాగా అంటే నువ్వు నిజంగానే ప్రిపేర్గా గిఫ్ట్ రెడీ చేసావా అన్నయ్య? నాకున్న బంధువువి నువ్వేరా, నీకు కాకుండా ఇంకెవరికి ఇస్తాను? ముందు బాక్స్ ఓపెన్ చేసి చూడు. ఉత్సాహంగా బాక్స్ ఓపెన్ చేసి కొత్త స్కూటీ కీస్ చూసి అయోమయంగా కృష్ణ వంక చూస్తుంది. ఏంటన్నయ్య ఇది? ఎప్పుడో ఇవ్వాలనుకున్నాను, ఇప్పటికి కుదిరింది యషి. నాకు స్కూటీ అంత ఇంపార్టెంట్ అంటావా? చాలా ఇంపార్టెంట్. మీ మేడం నాతో బిజీగా ఉన్నా, నువ్వెక్కడికి వెళ్ళాలన్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆఫీస్కి కూడా స్కూటీలోనే వచ్చేసేయ్. నీ భార్యగారు ఒప్పుకుంటారా అని వాళ్ళిద్దరినీ చూస్తున్న రాధిక వంక చూసి అడుగుతుంది. మీ అన్నయ్యకి నీకు మధ్యలో నేను రానమ్మా, నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే చాలు. మీ మేడం కూడా ఒప్పుకుంది కాబట్టి నో చెప్పే ఆప్షన్ లేదు అని బయటికి తీసుకెళ్ళి దాచేసిన స్కూటీని బయటకు తీస్తాడు కృష్ణ. దాని కలర్ చూసి యషిత కళ్ళల్లో మెరుపులు వస్తే రాధిక కృష్ణ చిన్నగా నవ్వుకుంటారు ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి. అన్నయ్య, ఇది ఆ రోజు మనం మ్యాగజైన్లో చూసిన స్కూటీ కదా అని ఎక్సైట్ అవుతూ అడుగుతుంది. నీకు నచ్చింది కాబట్టే నీకోసం గిఫ్ట్గా వచ్చింది. స్టార్ట్ చేయని కీస్ అందిస్తాడు. మేడం రండి ఒకసారి రైడ్కి వెళ్దామని చిన్నపిల్లలా అడుగుతున్న యశస్సు తీరుకి కృష్ణ వెళ్ళు అని సైగ చేయడంతో ఇద్దరూ కలిసి టెస్ట్ రైడ్ చేయడమే కాకుండా కొంచెం షాపింగ్ కూడా చేసి వస్తారు. ఇద్దరూ నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళేసరికి కృష్ణ తాపీగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా పెళ్ళామా, తిరగడమేనా, వడ్డించేది ఏమైనా ఉందా? టైం చూసావా ఎంత అయిందో అన్న కృష్ణ మాటలకి రాధిక పిచ్చి మొహం వేసుకొని చూస్తే మా అన్నయ్యలో ఒరిజినాలిటీ బయటకు వచ్చిందిరో అనుకుంటుంది యశిత. కృష్ణ, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఎలా మాట్లాడాను? వంట చేయమన్నాను, అది కూడా తప్పేనా? తలగొక్కుంటూ వంటగదిలోకి వెళ్ళిన రాధిక మళ్ళీ కృష్ణ వంక చూస్తుంది. ఏంటా పిచ్చి చూపులు? త్వరగా వంట చేయి, ఆకలేస్తుంది. ఓయమ్మో, నా కెట్టయ్యలో నిద్రపోతున్న భర్త బయటకు వచ్చాడు అని నీరసపడి మళ్ళీ తనను తానే మోటివేట్ చేసుకుని ఫాస్ట్గా వంట చేయడం స్టార్ట్ చేస్తుంది. సామాన్లన్నీ అటు తిప్పి ఇటు తిప్పి కలగాపులగం చేసి ఫైనల్గా టమాటా పప్పు, రైస్, దొండకాయ ఫ్రై చేసి ఒక కంపెనీ చైర్మన్గా ఉండడం కన్నా ఒక మగాడికి భార్యగా ఉండడం చాలా కష్టం అన్న సత్యాన్ని చాలా తొందరగా గ్రహిస్తుంది. ఆమె పాట్లు అగచాట్లు హాల్లో నుండి చూస్తున్న కృష్ణ పాపం అనుకుంటాడు. కానీ ఇక మీదట ఇలానే స్ట్రిక్ట్గా ఉండాలని డిసైడ్ అవుతాడు. రాధికకి హెల్ప్ చేయడానికి యశిత వెళ్ళాలి అనుకున్నా ఆమెను ఆపేస్తాడు కృష్ణ. అందుకే రాధిక బాధ చూస్తూనే డిసప్పాయింట్గా ఫీల్ అవుతుంది. పాపం కదా అన్నయ్య, ఫస్ట్ రోజే ఇలా భయపెట్టేస్తే ఎలా? నీతో 1 మంత్ కలిసి ఉండాలి కదా అని మెల్లిగా నేర్చుకుంటుందిలే. నేను ఈ ప్రపోజల్ పెట్టి కూడా 1 మంత్ అయిపోయింది. ఈలోగా వంట నేర్చుకోవాలి కదా. ఏదీ నేర్చుకోకుండా ఉంటే ఎలా? ఆఫీసులో బిజీగా ఉంటున్నారు కదా అనను. కాదు అనను, కానీ అన్నీ మేనేజ్ చేసుకుంటాను కృష్ణ అని నాకు మాట ఇచ్చారు. సో ఆ మాట మీద నిలబడాలి కదా. అలవాటు చేసుకుంటారు అంటే ఇంకెప్పటికి? ఇంకో 10 ఏళ్ల తర్వాత? మేడం నాకు కావాలి, కానీ నాకు నచ్చే భార్యగా ఉండాలి అనుకోవడం తప్పులేదుగా. ఆవిడ డబ్బు కోసం కాదు నేను పెళ్లి చేసుకుంటుంది, నా భార్యగా సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మనసులో ఎంత ప్రేమ ఉందో బయటకు చూపించే పరిస్థితి నాది కాదు. అందుకే మీ మేడం ఈ నెల రోజుల్లో నా భార్యగా అన్ని పనుల్లో సక్సెస్ అయితే రాణా సార్ ముందు ఇద్దరం మా పెళ్లి గురించి మాట్లాడగలం. ఒకవేళ ఒప్పుకోకపోతే మేడం ఏం చెప్తారో ఆవిడిష్టం. నన్ను వదిలేసినా నేను సంతోషంగా పక్కకు తప్పుకుంటాను తప్ప అక్కా తమ్ముళ్ళ మధ్య ఇలాంటి గొడవలు జరగకుండా ఉండాలని కోరుకుంటాను. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడానికి డిసెంబర్ నెల కదమ్మా, సో క్రిస్మస్ పండగకి మాకు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, సో అప్డేట్స్ అటు ఇటుగా లేట్ అవ్వచ్చు. సో క్రిస్మస్ పండగ వరకు రెగ్యులర్ అప్డేట్స్ అనకండి, వచ్చినట్టు చదివేసేయండి. ఓకే, టాటా.